క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, త్రికరణ శుద్ధి అని మీరు వినే ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో అత్యంత ఆధ్యాత్మిక విషయాలలో ఈ త్రికరణ శుద్ధి కూడా ఒకటి. త్రికరణము అంటే మూడు విషయముల యొక్క కలయిక. మనిషిని మనము విభజించినట్లయితే శరీరము, మనసు, ఆత్మల కలయిక మనిషిగా గ్రీకు తత్వశాస్త్రాలు పేర్కొన్నారు. అటువంటి ఒక మనిషి శుద్ధీకరించబడాలి, పవిత్రపరచబడాలి అంటే ఆ వ్యక్తి మనస, వాంఛ, కర్మణ అంటే శరీరము, మనస్సు మరియు ఆత్మల కూడా మూడు కూడా శుద్ధీకరించబడినప్పుడే దానిని త్రికరణ శుద్ధిగా భావిస్తూ ఉంటారు. అటువంటిది ఈ తపస్సు కాలములో త్రికరణ శుద్ధి గురించి మనం ధ్యానించుకుందాం. ఒక వ్యక్తి పవిత్రంగా, పరిశుద్ధినిగా జీవించాలంటే అతను శారీరకముగాను, మానసికముగాను, ఆధ్యాత్మికముగా కూడా అతను శుద్ధీకరించబడాలని చెప్పివేసి మనకు తపస్సు కాలము సూచిస్తూ ఉన్నది. ఈ తపస్సు కాలంలో మూడు విషయముల గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు అని చెప్పివేసి. ఉపవాసము మనిషిని శారీరక శుద్ధి గావిస్తూ ఉంటే, దాన ధర్మములు మానసిక శుద్ధిని, ప్రార్థన ఆత్మీయ శుద్ధిని గావిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఉపవాసం ఉంటూ తనలో ఉన్నటువంటి శారీరక వాంఛలను, కోర్కెలను ఒక వ్యక్తి అధిగమిస్తూ ఉంటే, ఉపవాసము ద్వారా, దాన ధర్మముల ద్వారా తనలో ఉన్నటువంటి అహమును, తనలో ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి వాంఛలను, పేరు ప్రఖ్యాతులను, కీర్తి ప్రతిష్టలను, నేను మాత్రమే ఉండాలి, నేను మాత్రమే పొందాలి, నేను మాత్రమే లబ్ధి పొందాలి అనేటటువంటి కోర్కెల నుండి, ఆశల నుండి ఒక వ్యక్తిని దాన ధర్మములు చేయమని, ఇతరులను కూడా ఆదుకోమని, తనకు ఉన్న దాంట్లో ఇతరులకి సాయపడమని తల్లి శ్రీసభ సూచిస్తూ ఉన్నది. ఆ విధముగా ఒక వ్యక్తి మానసిక శుద్ధిని పొందుతాడని చెప్తూ ఉన్నది. మూడవదిగా ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి శోధనలను జయించగలడు. ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి అహాన్ని జయించగలడు. ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి శారీరక వాంఛలను, మానసిక కోర్కెలను, ఆశలను మరియు తనలో ఉన్నటువంటి శోధనలను కూడా జయించి ప్రభునికి అతి సన్నిహితుడిగా మారటమే ఈ త్రికరణ శుద్ధి. శరీరము, మనసు మరియు ఆధ్యాత్మిక ఆత్మీయ శుద్ధిని పొందటముగా మనము భావిస్తూ ఉంటాం. ఈనాడు ఈ మూడిటి విషయములను, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు అనేటటువంటివి ఈ తపస్సు కాలంలో తల్లి శ్రీసభ మనలను పాటించమని ఎందుకు చెప్తుందంటే, ప్రతి ఒక్కరూ కూడా తమను తాము తగ్గించుకొని తమకున్నటువంటి దానిలో పొరుగు వారిని కూడా భావిస్తూ, పొరుగు వారికి దానం చేస్తూ దేవుని మీద కేంద్రీకరించి మనస్సుని, మనసావాంఛ కర్మణ దేవుని మీద మనము కేంద్రీకరణ ఉంచి, లగ్నము చేసి మన యొక్క దృష్టిని కేంద్రీకరించి ప్రభును మాత్రమే మనము ప్రేమిస్తూ, మన తోటి వారిని ఆదుకుంటూ, అహమును జయిస్తూ త్రికరణ శుద్ధితో శరీరము, మానసికము మరియు ఆధ్యాత్మికము ఈ మూడిటిని కూడా మనము శుద్ధీకరించుకొని ప్రభునిలో ఎదగాలి, ప్రభుని చెంతకు రావాలి, ప్రభునిలో లీనమవ్వాలి అనేటటువంటి పిలుపునిస్తూ ఉన్నది తల్లి శ్రీసభ ఈనాడు. త్రికరణ శుద్ధి ద్వారా, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మముల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తునందు నూతనీకరించబడాలన్నదే ఈ త్రికరణ శుద్ధి యొక్క ఉద్దేశము కూడా.